నేను మీకు ఒక ఆడియో వినిపిస్తాను, ఒకసారి అది వినండి. ఈ ఆడియో వినిపించే ముందు ఎవరైతే చిన్నపిల్లలు కానీ విమెన్ హూ ఆర్ నాట్ ఓకే టు లిజన్ అబ్యూజెస్, ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ లేకపోతే అబ్బాయిలైనా సరే అబ్యూజివ్ వర్డ్స్ వినకూడదు అనుకునే వాళ్ళు దయచేసి మీరు స్కిప్ కొట్టేసేయండి. వీడియో మీరు చూడకపోయినా పర్లేదు. ఎందుకంటే దిస్ ఆడియో ఈజ్ అబౌట్ అన్ ఎమ్మెల్యే, అన్ అబ్యూజివ్ ఎమ్మెల్యే. ఒక నియోజకవర్గపు ఎమ్మెల్యే అంటే ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించుకున్న ఒక వ్యక్తి తన యొక్క భాష ఎలా ఉంది అనేది ఒక్కసారి నేను మీకు వినిపిస్తాను, వినండి. ఈ ఆడియో ఎవరిదో కాదు, అంతకుముందు మనం నా అభిమానం అనే సిరీస్లో భాగంగా మొట్టమొదటి సిరీస్ చేసిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే వ్యక్తిది. ఆయన నియోజకవర్గంలో జరిగిన విషయాలన్నిటి మీద మనం అంటే ఆయన మనుషులను చెప్పుకుంటూ అక్కడ కోళ్ల వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి పార్కింగ్ చేసే లారీల దాకా డబ్బులు వసూలు చేసిన విషయాలు, ఆ తర్వాత లోకల్గా ఎంఆర్ఓ ఆఫీసులో ఆయనతో పాటు ఉంటున్న ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో మధు అని, అతను చేసిన అరాచకాలు అంటే అక్కడ ప్రజల్ని ఆ ల్యాండ్లు ఒక్కొక్క దాని మీద డబుల్ రిజిస్ట్రేషన్లు చేసి ప్రజలను మభ్యపెట్టి భయపెట్టి ఈ ల్యాండ్ మీద 2 రిజిస్ట్రేషన్లు ఉన్నాయని చెప్పి దాని తర్వాత వాళ్ళతోనే ఆ ల్యాండ్ తక్కువ రేటుకు దుబ్బేయటం, ఇలాంటి రకరకాల ఇష్యూస్ అన్నీ కూడా మేము నాభిమానం అనే సిరీస్లో దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఆయన మీద చేయటం జరిగింది. అయితే కొన్ని రోజులు ఆయన సైలెంట్గా ఉన్న, ఆ తర్వాత మళ్ళీ తారక్ వాళ్ళ మదర్ని తిట్టడం, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఒక ఆడియో రికార్డింగ్ బయటకు వచ్చింది, ఒకసారి మీరు వినండి. అది ఎమ్మెల్యే బామ్మర్ది ఏమన్నా ఊడిపడ్డా ఏంటి? ఎమ్మెల్యే బామ్మర్ది ఏమన్నా పైనుంచి అన్న ఊడిపడ్డా? ఎమ్మెల్యే బామ్మర్ది అయితే ఏం మాట్లాడకూడదా? ఎవరైనా ఒక మాట అనటానికి ఏమన్నా అతీతుడా? కర్ణుడిలాగా కవచకుండలాలతో పుట్టాడా? అసలు ఎమ్మెల్యే బామ్మర్ది అంటే ఎమ్మెల్యేనే అంటాం, అయితే అనొద్దా అండి? ఎందుకు మాట్లాడొద్దు? ఎందుకు విమర్శించొద్దు? అసలు ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఏంటి ఎమ్మెల్యే బామ్మర్దినే ఎమ్మెల్యేనే అంటాం. ఎమ్మెల్యే బామ్మర్ది అంటే బొగడా? ఎమ్మెల్యేనే అంటాం, ఎమ్మెల్యే బామ్మర్దిని అనేది ఏంటి? ఎమ్మెల్యే బామ్మర్ది ఉన్న అడ్డంగా ఉన్న పుట్టుకొచ్చాడా ఏంటి? ఏం మాట్లాడుతున్నారండి మీరు ప్రసాద్ గారు? అరే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు మీరు. అసలు చాలామందికి రాని అవకాశం మీకు వచ్చింది. మీలాంటి వ్యక్తులకి, కాకర్ల సురేష్ లాంటి వ్యక్తులకి, ఇట్లా మీలాగా జాక్పాట్ కొట్టిన వ్యక్తులకి, కొనుక్కున్న వాళ్ళకి వచ్చింది. అరే ప్రజలతో మెప్పు పొందాలి, ప్రజల దగ్గర ఏమన్నా మంచి పనులు చేయాలి, వాళ్ళని మెచ్చే పనులు చేయాలి, వాళ్ళకి నచ్చిన పనులు చేయాలి. నియోజకవర్గంలో పార్టీ ఎలా ఉంది, పార్టీని బలోపేతం, ఇవన్నీ పక్కన బాడుకి కోడిపియ్య, పార్కింగ్ల దగ్గర డబ్బులు, ఎంఆర్ఓ ఆఫీసుల్లో వసూళ్ళు, బూతులు తిట్టడాలు, నందమూరి తారక రామారావు సొంత కోడల్ని, సొంత మనవడిని బూతులు తిట్టడాలు, ఎవరు మెప్పు పొందడానికి ఇదంతా ఏంటి భాష? ఎమ్మెల్యే ఏంటి బొగడా? ఎమ్మెల్యే 5 సంవత్సరాలు తీసి పక్కన బాడినవుతారు ప్రజలు. నెక్స్ట్ టర్మ్ గెలుస్తారో గెలవరో కూడా తెలవదు. ఈరోజు ముఖ్యమంత్రికి అయితే కానాలేదు ఆంధ్రప్రదేశ్లో, ఎప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అవుతారో కూడా తెలవట్లేదు. ఎమ్మెల్యే గురించి కానీ ఎమ్మెల్యే బామర్ది గురించి ఎమ్మెల్యే ఏం చేశారు నీకు? ఇదే భాష అతను రివర్స్లో అనుంటే మీ పరువు ఎక్కడ పోయేది ప్రసాద్ గారు? ఇదే భాష లకారాలతో మిమ్మల్ని తిట్టుంటే ఏమయ్యేది మీ పరువు? ఆ తర్వాత మీరు అతను కొడతారా చంపుతారా పక్కన పెట్టండి. ఒక కామన్ మ్యాన్ మిమ్మల్ని అన్ని బూతులు తిడితే మీకు ఓకేనా?
చూద్దాం. ఎమ్మెల్యేని చూసావు లంజ కొడుకు నువ్వు? నీ పిల్లని చూసింది ఎమ్మెల్యేని ఏమన్నా? పెళ్ళం. మీ భార్య గురించి మాట్లాడితే ఎట్లాగే అతను అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే ఆడవాళ్ళ? అరే పబ్లిక్తో మాట్లాడుతున్నప్పుడు నాలిక ఎటు పడితే అటు తిరిగేస్తుంది. ఆ నరం లేని నాలిక కదా, మాటలు అదుపులో పెట్టుకోరా? అంటే ప్రజలు నియోజకవర్గపు స్థాయిలో ప్రజలు మిమ్మల్ని అబ్జర్వ్ చేయట్లేదని మీరు భ్రమపడుతున్నారా, లేకపోతే అసలు నన్ను ఎవడో ఏం చేస్తాడులే అని ఫీలింగ్లో ఉన్నారా మీరు? ఒకసారి మొత్తం విందాము, విన్న తర్వాత మాట్లాడదాం. వాడిని ఏముండో తగులుకొని నీ పిల్లము రాపించుకుంటే ఇవన్నీ చెప్తా కొడతా. నీ అమ్మ దెంగ ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు లంజా కొడుక నువ్వు? నీ పిల్లం వాడిని ఏమో తగులుకొని రాపించుకుంటే నువ్వు మాట్లాడతావు లంజా కొడుక? ఎమ్మెల్యే గురించి మాట్లాడతావురా, లేకపోతే ఎమ్మెల్యే బామర్ది గురించి మాట్లాడతావు లంజా కొడుక నువ్వు? ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే అవసరం ఏముంది నీకు? రమణారావు కాదయా, నువ్వు రమణారావు చెప్తేనే నువ్వు వినేస్తావా? రమణారావు చెప్పారనుకో ఎమ్మెల్యే గారి పేరు చెప్పడము బామర్ది గారి చూసావు నువ్వు లంజా కొడుక? విన్నారా? ఇది జస్ట్ టిప్ ఆఫ్ అన్ ఐస్బర్గ్. నా దగ్గర ఇంకా చాలా రికార్డింగ్స్ పంపించారు ఆ నియోజకవర్గం నుంచి. కామన్ మ్యాన్ పంపిస్తున్నారు ఈమెయిల్కి, ఎందుకు మీరు మాట్లాడట్లేదు అని. ఏం మాట్లాడతాం? ఇంత దగుల్బాజీ మాటలు మాట్లాడుతుంటే, ఇలాంటి పుండాకోరు మాటలు మాట్లాడుతుంటే, ఒక నియోజకవర్గంలో శాసనసభ్యుడు ప్రజలందరూ కూడా అయ్యా మాకు మీరు సేవ చేయాలయ్యా అని చెప్పి ఓటేపించుకుంటే, ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధి ఈ భాష మాట్లాడుతుంటే ఏం మాట్లాడతాం? అసలు ఇవన్నీ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏం గుడ్డిగాడిద పళ్ళు దోముతున్నారండి మీరు? నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా, గుడ్డిగాడిద పళ్ళు ఏమైనా దోముతున్నారా? ఇంత అరాచకంగా ఇతను మాట్లాడుతుంటే, ఇన్నిసార్లు అతని గురించి బయటకు వస్తుంటే, మీ సొంత కుటుంబ సభ్యుడైన నందమూరి తారక రామారావు మనవణ్ణి, అతని తల్లిని దుర్భాషలాడితే కనీసం ఒక్క ఖండనైనా ఉందండి మీ దగ్గర నుంచి? కనీసం ఒక్క ఖండన ఉందా? అసలు ఈ ఎమ్మెల్యేకి కనీసం మీరు పిలిచి షోకాజ్ నోటీసు కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఈ ఎమ్మెల్యేని మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఈ ఎమ్మెల్యే మీద? అంటే మీ పార్టీ గంగపాలైపోయినా పర్లేదు, మీరు అమ్ముకున్న టికెట్లు మాత్రం న్యాయం చేయాలా? చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇదంతా చాలా నిశితంగా గమనిస్తున్నారు. ఆ చంద్రబాబు నాయుడు లేడండి. 1990లో అడ్మినిస్ట్రేటర్గా పనిచేసిన చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ మొత్తాన్ని ఒంటి చేత్తో నడిపించిన చంద్రబాబు నాయుడు, ఏది ప్రధానమంత్రుల్ని నిర్ణయించదగ్గ పొజిషన్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు లేడండి. మాకు అర్థమవుతుంది ఆ విషయం. అసలు అంత పెద్ద మాటలు వద్దులేండి. మనం ఇప్పుడు అంత పెద్ద మాటలు మాట్లాడుకోవద్దు. కేవలం జస్ట్ ఈ ఒక ముఖ్యమంత్రిగా ఇతని మీద చర్యలు తీసుకోరా మీరు? ఆ చంద్రబాబు నాయుడు చచ్చిపోయాడులేండి. ఆ చంద్రబాబు నాయుడు లేడు ఇప్పుడు. ఆ చంద్రబాబు నాయుడు ఎప్పుడో చచ్చిపోయాడు. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు అట్లీస్ట్ కనీసం ఒక ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా యాక్షన్ తీసుకోరండి మీరు? మీ ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకోరా? ఏం అడ్డు వస్తుంది? తీసుకున్న డబ్బులు అడ్డు వస్తున్నాయా లేకపోతే ఎవరు మీ నోరును కట్టేశారు? ఐఎమ్ ఆస్కింగ్ ది సేమ్ క్వశ్చన్ టు నారా లోకేష్ గారు, మీరు ఎందుకు ఇతని మీద చర్యలు తీసుకోవట్లేదు? అంటే చర్యలు తీసుకుంటే అతను బయటకు వచ్చి నేను డబ్బులు కట్టాను కదా నా ఎమ్మెల్యే సీట్కి అని చెప్పని బయటపడతాడనా? ఎందుకు తీసుకోవట్లేదు మీరు చర్యలు? లేకపోతే మీకు ఇతను చేస్తున్న పనుల్లో మీకు కూడా ఏమన్నా వాటా ఉందా? ఈ బూతులను మీరే ఎంకరేజ్ చేస్తున్నారా? అలాగే అనుకోవాలి మరి. ఇతను చేస్తున్న పనులన్నీ కూడా మీరు వినట్లేదు, చూడట్లేదు అని మేము అనుకోవాలనుకుంటే అది మీ పిచ్చి భ్రమ. మీరు వింటున్నారు, చూస్తున్నారు, అయినా సరే ఇతని గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు? అంటే మీరు కూడా లాలూచీ పడ్డారా? అతను తీసుకుంటున్న ప్రతి రూపాయలో ₹10 పావలా వాటాలు, ₹10 వాటాలు మీరు తీసుకుంటున్నారా? తీసుకోకపోతే మీరు ఎందుకు ఖండించట్లా అతన్ని? మీరు ఎందుకు అతను పార్టీ నుంచి అట్లీస్ట్ ఒక షోకాజ్ నోటీస్ కూడా పంపించట్లా? సస్పెన్షన్ మాట దేవుడు ఎరుగు. అసలు షోకాజ్ నోటీసు ఏంటి? ఏమన్నా మెంటల్ వచ్చిందా? మెంటల్ ఎక్కి మాట్లాడుతున్నావా? బూతులేంటి, ప్రజలను ఎందుకు తిడుతున్నావని చెప్పని కనీసం మాట్లాడరా మీరు? అడగరా?
యు ఆర్ సెండింగ్ ఎ వెరీ రాంగ్ మెసేజ్ టు ద పబ్లిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడు గారు. ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్లీస్ట్ టు ఫైల్, అసలు అట్లీస్ట్ ఒక కమిటీ వేసి, ఒక 2 men కమిటీ వేసి, ఆ నియోజకవర్గంలో ఉన్న వ్యక్తులు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారుగా ఆ నియోజకవర్గంలో కావచ్చు, ఆ జిల్లా కావచ్చు, తెలుగుదేశం పార్టీకి. అనంతపురం కంచుకోట కదండి తెలుగుదేశం పార్టీకి. ఆ కంచుకోటని మీకు మీరే సుత్తిపెట్టి పట కొడుతున్నారు. కొట్టుకోండి, బద్దలు కొట్టుకోండి మీ కంచుకోటలు మీరే, ఇట్లాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి. అరే ఒక 2 men కమిటీ వేద్దాము, అసలు ఏం జరిగిందని చెప్పి ఒక షోకాజ్ నోటీస్ ఇద్దాం. మనం బిల్డప్ అనియాలి కదా, ఏం చేసినా చేయకపోయినా, మనం ఏం ఊడబడకపోయినా కనీసం ఒక బిల్డప్ ఇవ్వాలిగా. మనకే కాడికి మనం డబ్బులు తీసుకోవటం, టికెట్లు ఇక్కడే ఆగిపోయాం మనం. అట్లీస్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ యాక్షన్ ఫ్రమ్ ద పార్టీ ఆఫ్ తెలుగుదేశం పార్టీ నుంచి కనీసం ఒక చిన్న షోకాజో, ఒక 2 men కమిటీయో ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజలు. ఇన్ని బూతులు, ఇన్ని పనులు బయటకు వస్తున్నాయి. నిన్న కాక మొన్న శవాన్ని పంపిస్తాడు అర్ధరాత్రి ఆయన, ఏమంటారు, ఆ షో చేసుకునే వాళ్ళకి న్యూ ఇయర్ పార్టీ రోజు డబ్బులు కావాలా, లేదా బెదిరిస్తారు. బామ్మరుదులు, బుక్క భగీరథులు అందరూ నియోజకవర్గంలో పెద్ద డామినేట్ చేస్తుంటే తెలుగుదేశం పార్టీ నిద్రపోతుంది. అట్లీస్ట్ నౌ టేక్ సమ్ యాక్షన్. లేకపోతే మీరు లాలూచీపడి ఇవన్నీ చేపిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు కూడా. అతను తీసుకున్న రూపాయలు పావలానో ₹1 ఇటు కూడా వస్తుంది పార్టీ ఆఫీస్కి అని. అందుకని ఇన్ని బూతులు తిట్టినా, ఎన్ని బయటకు వస్తున్నా సరే ఏం మాట్లాడట్లేదని. ఆ మిలియన్ సురేంద్రబాబు మీద యాక్షన్ తీసుకోవాలా? కళ్యాణదుర్గం అది పోయింది, ఆ స్టాంపులు కుంభకోణం అవన్నీ పోయినాయి. చక్కగా ఎంఆర్ఓ ఆఫీసును మేనేజ్ చేస్తారు. స్టాంపులు స్కాము. కొత్త ఇన్నోవేషన్ టెక్నాలజీలు మనం, దొంగతనాల్లో ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ మనం, స్కాముల్లో. ఎంత పెద్ద ఎదవైతే అంత మంచి నాయకుడు అయిపోతున్నాడు ఈ రోజుల్లో. కాబట్టి కొద్దిగా యాక్షన్ తీసుకోండి సార్ ప్రజలు. అది సార్.